ప్రపంచంలోని జీవరాశుల్లో రెండు మాత్రమే నోటితో చెడుతాయి. ఒకటి కప్ప, ఇంకొకటి. ఏమండి, ఊరికే రాసుకుంటూ కూర్చునే బదులు టీవీలో ఏంటో చూడండి. టీవీలో ఏంటా? టీవీలో ఒకటే డస్ట్ తొడవ్వా? హస్బెండ్ అనబడే జీవరాశి. ఈ జీవరాశిని మీరు అపూర్వమైన ఔషధాలు లభించే అమెజాన్ అడవుల నుండి అమీర్పేట్ మార్కెట్ వరకు ఎక్కడైనా చూడొచ్చు. ఈ జీవరాశి యొక్క స్వభావము, ప్రవర్తన: గంటల తరబడి కూర్చొని పేపర్ చదవడం, నోట్లో ఈగ దూరిందని తెలియకుండా టీవీ చూడడం, ఏమీ లేకుండా ఓవర్గా థింక్ చేయడం, ఒక పనిని మొదలుపెట్టి ఆ పనిని ముగించకుండా వేరే పనిని మధ్యలో చేసి మళ్లీ చేసిన పన్నే చేసి ఎక్కడికో వెళ్ళిపోవడం, తన నిజమైన కోపం, సంతోషం, దుఃఖం అన్నిటినీ తన మీదే చూపించుకోవడం, తనను తానే బుజ్జగించుకోవడం, అస్సలు బాధ్యతే తెలియకుండా ఉండడం. ఉదాహరణకి తడి టవల్ అక్కడే పడేయడం, కాళ్ల కింద ఏముందో చూసుకోకుండా తన్నడం, కాఫీ కలపడం కూడా తెలియక దాన్ని అక్కడే పెట్టి వెళ్ళిపోవడం, చెప్పుల్ని విప్పకుండా విసరడం. తన రిలేటివ్సో ఫ్రెండ్సో ఇంటికొస్తే పట్టలేని ఆనందం ఆ జీవరాశికి. కానీ వైఫ్ రిలేషన్స్ ఎవరైనా వస్తే మల్టీ టాస్కింగ్ చేస్తున్నామన్న ఉద్దేశంతో ఏ పని సక్రమంగా చేయకపోవడం, వీకైన అపోనెంట్ దొరికితే తన బలమంతా ప్రదర్శించడం. కానీ అందులోనూ కొన్నిసార్లు బల్బే. ఇంట్లో ఎవరూ లేకపోతే ఇలా డౌన్ టు ఎర్త్ గా ఉండడం, తప్పు చేసి దొరికిపోతే ఈ రకంగా డౌన్ టు ఎర్త్ అవడం. ఓ ముఖ్యమైన పని కోసం తనని వెతుకుతుండగా ఎవరికీ కనబడకుండా ఫోన్ ఆఫ్ చేసి ఇలాంటి సీక్రెట్ ప్లేస్లో దాక్కోవడం. తన ఇంట్లో అన్నీ తన వల్లే జరుగుతున్నాయన్న గుడ్డి నమ్మకంతో బ్రతకడం. ఈ హస్బెండ్ అనే జీవరాశి యొక్క దుర్భరమైన పరిస్థితికి కారణం ఈ దేశమా, ఈ సంఘమా, లేక ఈ ప్రభుత్వమా, లేక పాకిస్తాన్ కుట్ర? ఇవి ఏవీ కావు. వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం, నా నోరే. రండి చూద్దాం. అయ్యయ్యో, నాన్నని అడ్మిట్ చేశారా? ఏ హాస్పిటల్లో? ఏమండి? మా నాన్న జారి పడిపోయారంటుంటే మేడిట్ అంటారా? అది కాదే, నేను మీ నాన్న అనలేదు. ఇలా చూడు, టీవీలో క్రికెట్ మ్యాచ్. అయ్యో, నాకేం తెలీదు. ఈ జీవరాశికి నాన్ సింక్ లో మాట్లాడడం మంచినీళ్ళ ప్రాయం. ఏమండి, మీకెవరండి మోహన్ బాబు అని పేరు పెట్టింది? నేను ఆ పేరు విని మోసపోయాను. మీకు బాబు మోహన్ అని పేరు పెట్టుండాల్సింది, కరెక్ట్ గా ఉండేది. వాట్? వైఫ్ వాట్ అని అడిగితే ఆన్సర్ చెప్పకూడదని ఎల్కేజీలోనే నేర్పిస్తారు. కానీ ఈ జీవరాశి ఊరుకోదుగా. మీ నాన్న కూడా నేను మీనాక్షి శేషాద్రిలా ఉంటావు అన్నారు. మీనాక్షిలా లేకపోయినా పర్వాలేదు, శేషాద్రిలా ఉన్నావే. నేను అడిగానా? మీ వైఫ్ చేసే వంటలో మీకు ఏం నచ్చుతుంది? బిర్యానీ. సార్ మీకు? యాక్చువల్గా సార్, నా భార్య చాలా వండుతుంది. సూప్, బిర్యానీ, పాస్తా, పాయా, చికెన్, మటన్ మసాలా, వాటిలో చిన్న ఉల్లిపాయలు వేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి నాకు నచ్చే విధంగా చేస్తుంది. అంతేకాదు, ఫ్రైడ్ రైస్ కూడా చాలా చక్కగా చేస్తుంది. నాన్ను కూడా బాగా వేడి చేస్తుంది. దాని నోట్లో వేసుకుంటే అమృతంలా ఉంటుందండి. ఇంకా తను చాలు. సార్, మీరు బాగా ఆతృతగా ఉన్నారు. మీ వైఫ్ వంటలో మీకేం నచ్చుతుంది? ఉప్మా. డైలీ తను అదే వండుతుంది. ఓపెన్ గా చెప్పేశారా? ఇక మీకు అది కూడా దక్కదు. సార్, మీరు పెద్ద పొరపాటు చేశారు. ప్రతి ఇంట్లో రోజు వైఫ్ వండేది ఉప్మా, కానీ ఓపెన్ గా చెప్పడం తప్పమ్మా, తప్పు. ఏమండి, ఎంతో మంది వాళ్ళ వైఫ్స్ కి ఎన్నో రకరకాల గిఫ్ట్లు ఇస్తున్నారు. మీరు ఒక్క రోజైనా నాకు యూస్ఫుల్ గిఫ్ట్ ని కొనిచ్చారా? గిఫ్టో యూస్ఫుల్? టేబుల్ మీద చూడు, టేబుల్ కింద చూడు. ఎలా ఉంది నా గిఫ్ట్? నచ్చిందా? ఏం మిషనా? దుర్మార్గుడా, నేను నీకు లావుగా కనిపించానా? పెళ్లికి ముందు నా చుట్టూ తిరిగా, అప్పుడు నేను నీకు లావుగా కనిపించలేదా? ఇలా కాదు, నీకు చెప్పే విధంగా చెప్తాను. ఏంటండి పువ్వుల స్వీట్స్ చాలా రొమాంటిక్ గా వచ్చినట్టున్నారు.
మణిరత్నంలాగా అవునని చెప్పకుండా త్రివిక్రమ్లాగా ఎక్స్ట్రాగా మాట్లాడడం. చాచా, ఆఫీసులో సరస్వతి పూజే, అందుకే. వెళ్ళండి, పట్టుకి బెల్ల పరవణం కూడా పెడతారు, తినేసి అక్కడే పడుకోండి. సరే, నీ చెల్లికి ఎలాంటి పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు? చాలా పొడవుగా, తెల్లగా, హ్యాండ్సమ్ గా, దెబ్బ పండులాగా, చదువుతో పాటు డబ్బును అని చూస్తున్నాం. హ్యాండ్సమ్ గా దబ్బ పండులా ఉండి చదువుకుని పొడుగ్గా ఉండేవాడు. హ, మీ అమ్మకే అలాంటోడు దొరకలేదు. నీ చెల్లికి ఎక్కడ దొరుకుతాడు? పనికి మాలిని కుళ్ళు జోకి చెప్పి నవ్వించాలనుకోవడం. ఎవరూ నవ్వకపోతే తానే ఇలా నవ్వితే ఏమవుతుంది? మా అమ్మ నన్ను గురించి తప్పుగా మాట్లాడమే కాకుండా వెకిలిగా నవ్వుతావా నువ్వు? మా తమ్ముడు వారు ఇక్కడ ఉంటాడట. ఎందుక? జూలో ఏమైనా ఒక వారం లీవ్ ఇచ్చారా? తనని ఏమన్నా ఊరుకుంటుందేమో గాని తన తమ్ముణ్ణి ఏమైనా అంటే ఊరుకోదన్న విషయం వైఫ్ టర్న్ అయిన తర్వాత కానీ ఈ జీవరాశి గ్రహించదు. ఏదో ఒక రోజున తన నోటి వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని ఈ జీవరాశి తెలుసుకుంటుంది. ఇక మాట్లాడనే కూడదు, సైలెన్స్ అని డిసైడ్ చేసుకుంటుంది. కానీ బ్యాడ్ ఫేట్ అప్పుడు కూడా దొరికిపోతుంది. ఏమండి, మా అమ్మ ఊరు నుంచి వస్తుందట. మా చెల్లిని కూడా తీసుకొస్తోందట. ఓ, మా అమ్మ అంటే పట్టించుకోలేదు, చెల్లంటే పట్టించుకుంటున్నారా? ఓ, నీకు అలాంటి కోరిక కూడా ఉందా? మీకు నన్నించి పెళ్లి చేయడమే ఎక్కువ, పైగా మా చెల్లి గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈ జీవరాశి నోరు ఊరుకోదు. నిద్రపోయేటప్పుడు కూడా మీరు నోరు మూసుకుని ఉండలేరా? అసలు మీరు మనిషేనా? వాట్ ఆర్ యు? మీరు ఒంటరిగానే ఉండండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం నాకు ఇష్టం లేదు. మోరల్ ఆఫ్ ది స్టోరీ, కప్ప కూడా తన నోటితో ఒక రకంగానే నష్టపోతుంది, కానీ ఈ హస్బెండ్ అన్న జీవరాశి పలు రకాలుగా నష్టపోతుంది. అండ్ ఇట్ గోస్ ఆన్. సంసారం అనే సంగీతంలో హస్బెండ్ ఒక మృదంగం. ఇటు వెళ్ళినా దెబ్బలే, ఇటు వెళ్ళినా దెబ్బలే. మొత్తానికి ఫీజు పోవడం గ్యారంటీ, గ్యారంటీ, గ్యారంటీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే మనమీటర్ అనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి, ఓకేనా? ఏంటక్కడ శబ్దం? వాయిస్తున్నానమ్మా. సబ్స్క్రైబ్ చేయండి. బటన్ నొక్కారా?